ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. యా, సో సార్ యాక్చువల్లీ 2025లో మనం చూస్తున్నట్లయితే థిమాటిక్ అని చెప్పి కొంచెం ట్రెండ్ అయింది. అవును. సో మనం కోవిడ్ టైంలో చూసాము, అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ ఈ యొక్క వార్స్ కావచ్చు, ఈ టైంలో డిఫెన్స్ సెక్టర్ కి మంచి డిమాండ్ అయితే పెరిగింది అని చెప్పుకోవచ్చు. అవును. సో ఇందులో బెస్ట్ థిమాటిక్ ఫండ్స్ అంటే ఏమని చెప్తారు? అట్ ది సేమ్ టైం ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది కూడాను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. సో మంత్లీ చేయాలా, క్వార్టర్లీ చేయాలా, ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది. ఈ రెండింటికి క్లారిఫికేషన్ ఇవ్వగలరా? డెఫినెట్ గా రాజు. యాక్చువల్ గా థిమాటిక్ లాస్ట్ 2-3 years నుంచి కూడా చాలా పాపులర్. అవును. యాక్చువల్ గా దీంట్లో వచ్చే వాటికి డిఫెన్స్ తో మాట్లాడితే డిఫెన్స్ తర్వాత డిఫెన్స్ కంటే ముందు ఫార్మా సెక్టర్, తర్వాత అంతకు ముందు నుంచి ఐటీ, బ్యాంకింగ్, ఈ కొత్తగా వచ్చే ఇన్నోవేషన్ లైక్ ఎనర్జీ ఆపర్చునిటీస్ అని, ఇన్నోవేషన్ ఫండ్స్ అని, లేకపోతే బిజినెస్ సైకిల్ ఫండ్స్ అని, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ అని, ఈ రకరకాల థీమ్స్ మార్కెట్ లోకి వస్తున్నాయి. అట్లాగే కమోడిటీ బేస్ థిమాటిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఏంటి అంటే ఎందుకు ఇవి వస్తున్నాయి అనేది కొంచెం మనం బ్రీఫ్ గానే మాట్లాడుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి అంటే ఆల్రెడీ మార్కెట్లో లార్జ్ క్యాప్ అను, స్మాల్ క్యాప్ అను, మల్టీ క్యాప్ అను, లేకపోతే ఫ్లెక్సీ క్యాప్ అను చాలా రోజుల నుంచి వింటున్నారు మీరు. అవును, చాలా రోజుల నుంచి వింటుంటే ప్రతిరోజు కూడా నేను మీకు అదే స్టోరీ చెప్తుంటే ఇన్వెస్టర్ కూడా ఏంటి ఇది, రోజు వచ్చి మ్యూచువల్ ఫండ్ అయినా, రోజు వచ్చి అదే లార్జ్ క్యాప్ అదే ఇన్వెస్టర్ని నా వైపుని అట్రాక్ట్ చేసుకోవాలంటే నేను కొత్త థీమ్తో రావాలి. అవును, దానికోసమని ఈ థీమ్స్ అన్ని వస్తున్నాయి. ఆ థీమ్స్ వచ్చే టైంలో వీళ్ళు కన్సిడర్ చేసే మేజర్ రోల్స్ ఏంటంటే గవర్నమెంట్స్ ఏ సెక్టార్స్కి ఎక్కువ వాళ్ళు ప్రిఫరెన్సెస్ ఇస్తున్నారు, వాళ్ళు ఐటీ సెక్టర్ వైపు ఉన్నారా, లేకపోతే డిఫెన్స్ వైపు ఉన్నారా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వైపు ఉన్నారా, ఇట్లా రకరకాల థీమ్స్తో గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా ఆ సెక్టర్ వైపున బూస్ట్ చేయడానికి కనుక ఫండ్స్ తీసుకొచ్చుకుంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ పెరుగుతున్నప్పుడు వీళ్ళు మన ఫండ్స్ కూడా పెరిగితే కనుక బెటర్ ఆల్ఫా జనరేట్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో థెమాటిక్ ఫండ్స్ అనేది తీసుకొస్తున్నారు. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క బ్యాంకింగ్ ప్లస్ ఐటీ అంతలేదు, మిగతావన్నీ ఉన్నాయి. ఇవాళ ఎనర్జీ ఆపర్చునిటీస్ అంటున్నాం. ఎనర్జీ ఆపర్చునిటీస్ కదా మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో కూడా ఎనర్జీ ఆపర్చునిటీస్ లో కొన్ని సందర్భాల్లో ఐటీ కంపెనీస్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి ఇవాళ వచ్చి ఇన్నోవేషన్ ఫండ్స్, కొత్త ఐటమ్స్ ఎవరైతే ఇన్నోవేట్ చేస్తున్నారో వాళ్ళు, దాంట్లో టెక్నాలజీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఫార్మా ఉంటుంది, రకరకాల ఇవన్నీ కూడా మల్టీ క్యాప్ స్ట్రాటజీనే. అంటే మల్టీ క్యాప్ అని కూడా అనకూడదు కానీ ఫ్లెక్సీ క్యాప్ స్ట్రాటజీనే. కాకపోతే ఆయా సెక్టార్ బయాస్ తో తీసుకొస్తున్నారు. ఆ సెక్టార్ బయాస్ తో తీసుకున్నప్పుడు మనకు కూడా కొంచెం అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఎవరైతే ఏవైనా థెమాటిక్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సీజన్ హై ఉంటుంది. సీజనల్ గా ఆ పర్టికులర్ వెయిటేజ్ ఏ సెక్టార్ కి ఉందో ఆ సెక్టార్ సీజనల్ గా ఆ సెక్టార్ ఇచ్చే రిటర్న్స్ బట్టి మీ పోర్ట్ఫోలియో రిటర్న్స్ కూడా ఆధారపడి ఉంటాయి. దీన్ని కౌంటర్ చేయడానికి కూడా ఇంకొక ఆపర్చునిటీ ఉంది మార్కెట్ లో. చెప్పండి. థెమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉన్నాయి, కొన్ని ఏఎంసీస్ ప్రమోట్ చేస్తాయి. థెమాటిక్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఏ సెక్టార్ ని వాళ్ళు పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫండ్ మేనేజర్స్, ఆ సెక్టార్స్ కి ఇంటర్నల్ గా వాళ్ళు అలొకేషన్ చేంజ్ చేస్తూ ఉంటారు. సపోజ్ నెక్స్ట్ 2-3 years గోల్డ్ బాగుంటుంది అనుకున్నారు, గోల్డ్ లో కొంచెం ఎక్కువ వెళ్తారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో బాగుంటుంది అనుకుంటే బ్యాంకింగ్కి వెళ్తారు. ఫార్మా బాగుండొచ్చు అనుకుంటే ఫార్మాకి వెళ్తారు. ఐటీ బాగుండొచ్చు అంటే ఐటీకి వెళ్తూ ఉంటారు. మిగతాది ఎక్కడ వాళ్ళు లోయర్ వెయిటేజ్ చేద్దాం అనుకున్నారో అక్కడ నుంచి సెల్ చేసి ఇక్కడ వేస్తారు. ఇది కస్టమర్ లెవెల్లో కనుక మనం ఆ చర్నింగ్ చేస్తూ కూర్చుంటే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అట్రాక్ట్ అవుతారు. ఈరోజు అది ఎంత పే చేస్తున్నాం తర్వాత కానీ ట్యాక్స్ పే చేయడానికి అయితే ఎవరూ సిద్ధంగా ఉన్నారు. అమ్మో ట్యాక్స్ అంటాం. ప్లస్ అన్నెసరీగా ఎప్పుడో పే చేస్తున్న ట్యాక్స్ని ఈరోజు పే చేయడం కూడా
కరెక్ట్. అది రీజన్ కరెక్ట్ కాదనుకుంటా. ఇలా ఈ ట్యాక్స్ బర్డెన్స్ కూడా మనకు ఉండొద్దు. ఒక ఇన్వెస్టర్ లెవెల్లోనో లేకపోతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లెవెల్లోనో ఏ సెక్టర్ బాగా పనిచేస్తుందో అని ఆలోచించి చర్న్ చేయటం కంటే ఒక ఫండ్ మేనేజర్ కూడా ఆ ఛాన్స్ కూడా ఫండ్ మేనేజర్కి ఇస్తే కనుక మనకన్నా బెటర్గా ఆలోచించగలుగుతాడు. ఉన్న ఎకానమీని, ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కానీ లేదా ఎక్స్టర్నల్గా ఉన్న సిచ్యువేషన్ కానీ ప్రాపర్గా వాళ్ళు అసెస్ చేసుకుని ఫండ్ చర్నింగ్ కూడా చేయగలుగుతారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఒక పర్టికులర్ థెమటిక్ని సెలెక్ట్ చేసుకుంటాం కంటే థెమటిక్ అడ్వాంటేజ్ ఫండ్స్లోకి వెళ్ళడం కూడా మంచి డెసిషన్ అవుతుంది. సిప్ టాప్అప్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? సిప్ టాప్అప్ మన కన్వీనియన్స్. సరే, ఒక 10-15 ఇయర్స్లో ఒక 1 crore కావాలి అనుకున్నాం. దగ్గర మీరు 15 ఇయర్స్లో 1 crore కావాలంటే దగ్గర 25,000 26,000 రూపాయలు, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు కానీ ఆ రేంజ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ 15 ఇయర్స్లో 1 crore కాదు. 15 అంటాం కదా. 15,000 15 ఇయర్స్ 15% అంటాము, 1 crore వచ్చిందని చెప్తాం. కానీ వాళ్ళు 15% ప్రొజెక్షన్ కూడా ఇవ్వలేకపోతున్నాం, 12-13 దగ్గర ఆగిపోతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తాం. కానీ మీ దగ్గర ఆ కంఫర్ట్ లేదు ఈరోజు. మీ దగ్గర ఒక 20,000-21,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఒక 15 ఇయర్స్లో 1 crore రీచ్ అవుతా. కానీ మీకు వచ్చే ఇన్కమ్ వల్ల కానీ మీ ఎక్స్పెన్స్ వల్ల కానీ మీ దగ్గర ఆ 21,000-22,000 ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఈ రోజు లేదు. కానీ మీరైతే 1 crore రీచ్ కావాలి. డౌన్ ద లైన్ మన శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి. ఒక పక్కన ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగిపోతుందని మనం బాధపడుతున్నాము, అదే సైమల్టేనియస్గా మన ఇన్కమ్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇన్కమ్స్ పెరుగుతున్నప్పుడు డౌన్ ద లైన్ మీరు ఒక 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మీరు 11,000 రూపీస్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఈరోజు. అట్లా కాదు, 20,000 రూపీస్ 20% నేను టాప్అప్ చేసుకుంటా ఎవ్రీ ఇయర్ అంటే మీ కంఫర్ట్ 6,000 ఉంటే 6,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ 20% మీరు మీ ఎస్ఐపిని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కూడా 15 ఇయర్స్లో 1 crore రీచ్ అవుతారు. అట్లా టాప్అప్ అనేది మీ కన్వీనియంట్ కోసం. అంటే ఒక పర్టికులర్ టార్గెట్ కోసం వెళ్తున్నప్పుడు స్ట్రైట్ టార్గెట్ కాకుండా కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కూడా దాన్ని మనం ఎలా ముందుకెళ్ళి రీచ్ అవ్వాలి అనే దాని కోసం మన కన్వీనియంట్గా మన ఫ్యూచర్ ఇన్కమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకుని పెట్టుకునే ఏర్పాటు మాత్రమే టాప్అప్. సో నెక్స్ట్ అదే మంత్లీ అండ్ క్వార్టర్లీ, సో దీనికి ఏం చెప్తారు? బేసిక్గా మన ఎస్ఐపి అంటే ఏంటి సార్? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అగైనెస్ట్ ఈఎంఐ. ఈఎంఐలో మనం ఒక అసెట్ని బై చేస్తున్నాము, మంత్లీ పే చేసుకుంటూ వెళ్తున్నాం. దీంట్లో ఒక అసెట్ని అక్యుములేట్ చేయడం కోసం మనకు వచ్చే ఇన్కమ్లోంచి కొంత పాటుని తీసి పక్కన పెడుతున్నాం. బేసిక్ ఎస్ఐపి మనం ఇన్ని మాట్లాడుకున్న ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 80% 90% మంత్లీ ఇన్కమ్ పీపుల్ మాత్రమే. మంత్లీ ఇన్కమ్ పీపుల్ 3 monthsకి ఒకసారి చేయటం మంచిదా? ఎవ్రీ మంత్ వాళ్ళ వచ్చినటువంటి ఇన్కమ్ లోంచి కొంత పాటు పక్కన తీసి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా? ప్రాబబ్లీ ఎవ్రీ మంత్ ఇస్ బెటర్ కదా. ఎస్ఐపి రూట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటేనే ఆబ్వియస్ గా మంత్లీ వెళ్ళాలి. ఎవ్రీ 3 months కన్నప్పుడు ఒక్కోసారి మనం మర్చిపోతాం ఆ టైంకి బ్యాంక్ అకౌంట్ లో మనీ హోల్డ్ చేయాలంటే. ఎగ్జాక్ట్లీ. ఒక్కోసారి అదర్ ఎక్స్పెన్సెస్ రావచ్చు. చిన్న అమౌంట్స్ అయితే కనుక అంటే ఒక 1 year 3 months తర్వాత అక్యుములేట్ చేసి 3 months తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఒక 1 year అక్యుములేట్ చేసి 1 year తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనే కన్నా మీ దగ్గర ఎంత చిన్న అమౌంట్ ఉంటే అంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కూడా మీరు హ్యాపీగా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ముందుకు తీసుకెళ్ళొచ్చు, మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది సిప్ అనేది మంత్లీ ఆర్ క్వార్టర్లీ అంటే, సో ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ అందరూ కూడాను మంత్లీ వాడుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మంత్లీ అనేది చాలా కన్వీనియన్స్ కాబట్టి సిప్ అనేది మంత్లీ అయితే బెటర్ అని చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్ గారు. అట్ ది సేమ్ టైం మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇప్పుడు థీమాటిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో థీమాటిక్ అనేది ఎప్పటికప్పుడు వాలటిలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఇంకొకటి మీరు లాంగ్ టర్మ్కి సో టాప్అప్ సంబంధించి మీరు ఇనీషియల్గా కొంచెం అంత పెట్టుబడి పెట్టలేకపోయినా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మీ శాలరీ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే బెటర్ అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.